హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్వీ కుకింగ్ అండ్ హోమ్ రెమెడీస్. పక్కా కొలతలతో సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని 1 అవర్ పాటు నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతాయి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 కప్పుల పాలు, 4 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ పాలన్నీ మరిగేలోపు వేరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు సేమియాలు కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పాలు కూడా ఇలా మరిగిపోయాయి. మరిగించుకున్న పాలల్లో సేమియాలు అలాగే సగ్గుబియ్యాన్ని కూడా వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల సేమియాలు ఉడికినంత టైంలో సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. సేమియాలు సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు చక్కెరను వేసి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడరు, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జాన్వీ కుకింగ్ అండ్ హోమ్ రెమెడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.